హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి సిస్టర్స్ థాట్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా రోజుల తర్వాత మన ఛానల్లో ఒక మంచి కుకింగ్ రెసిపీ చెప్పబోతున్నాను. ఏంటంటే చేపల కూర. ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ అండి. అందరూ మీరు ఎలా వండుతారు చేపల కూర అని అడుగుతున్నారు. ఈరోజు మేము ఎలా వండుకుంటామో చెప్తాను. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: చింతపండు మీకు ఎంతైతే అవసరమో అంత తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకోండి. తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయలు 2, మామిడికాయ 1, తర్వాత 6 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. మేము ఇక్కడ ఉల్లిపాయలను ఏం చేసాం, మిక్సీ పట్టలేదండి, కూర తీసుకున్నాము. పచ్చిమిరపకాయలు నాటు పెట్టుకున్నాం అన్నమాట. తర్వాత దీనికి కావాల్సిన మసాలా: 2 యాలకులు, 4 లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర, గసగసాలు. ఇది కూడా మేము మిక్సీ పట్టలేదండి, ఇలా కొంచెం నూరుకుంటున్నాము శనకాల్లో. చూడండి, ఇలా మెత్తగా నూరుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము శుభ్రంగా చేసుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, చూడండి ఇలా శుభ్రంగా చేప ముక్కలను కడుక్కోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, తర్వాత ఇక్కడ మేము కల్లుప్పు వేసుకున్నాం, సాల్ట్ వేయట్లేదు. అది మీకు ఎంత అయితే అవసరమో అంత వేసుకోండి. మేము 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం ఇక్కడ. తర్వాత కారం కూడా మీకు ఎంత అయితే అవసరమో అంత వేసుకోండి. మాకైతే ఇక మేము 3 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాం. కానీ చేపల కూరకి కారం ఎక్కువగానే ఉండాలండి, తక్కువ అయితే కనుక నీచు వాసన వస్తుంది. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా అది మీకు ఎంత అయితే అవసరమో అంత వేసుకోండి. మేము ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాము. ఇప్పుడు ఉల్లిపాయ గుజ్జు చేసుకున్నాం కదా, అది పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి ఈ చేప ముక్కల్లో. చూడండి, ఇప్పుడు మనం చేప ముక్కలు అన్నిటికీ కూడా ఇలాగా మొత్తం ఆ మిక్స్ అంతటిని పట్టించాలి. కొంతమంది అనుకుంటారు పచ్చివాసన వస్తుందా, అలాగని అలా ఏమీ కాదండి, చాలా బాగుంటుంది కర్రీ మాత్రం అసలు. చూడండి, ప్రతి ముక్కకి ఇలా పట్టించుకొని కొద్దిగా, అంటే బాగా ఎక్కువ కాదు, కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇప్పుడు దీన్ని గ్యాస్ మీద పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. చూడండి, 5 నిమిషాల తర్వాత మనకి ఆ నీళ్ళన్నీ కూడా ఊరుతున్నాయి. అప్పుడు మనము చింతపండు పులుసు వేసుకోవాలి. అది మీ అడ్జస్ట్ని బట్టి వేసుకోండి, అంటే మీకు ఎంత పులుసు అయితే కావాలో అంత పులుసు అనేది పిండుకొని వేసుకోండి. చూడండి, మేము ఎలా వేసుకున్నాం పులుసు అనేది. ఇప్పుడు ఇది ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత చూసారా, మనకు వాటర్ అనేది కొంచెం ఉడకడం స్టార్ట్ చేసింది. అప్పుడు మనము ఇలా మామిడి ముక్కల్ని పొడుగ్గా చీరుకోవాలండి, చిన్న ముక్కలు కాదు, ఇలా పొడుగ్గా చీరుకుంటేనే బాగుంటుంది చేపల కూరలో. ఇలా వేసేసుకోవాలి. వేసుకొని జస్ట్ పైన మాత్రమే అలా కదపండి, ఎక్కువ కదపకూడదు, చేప ముక్కలు విడిపోతాయి. అప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ 5 నిమిషాల తర్వాత చూడండి మనకి ఎలా ఉడుకుతుంది. ఇప్పుడు ఇలా ఉడికిన దాంట్లో మనం ఇందాక మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలాను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మసాలాను వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, 10 నిమిషాల తర్వాత మనకి కర్రీ అనేది ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఒక్కసారి ఉప్పు అన్నీ చెక్ చేసుకోండి. మీకు ఉప్పు అన్నీ ఏం సరిపోకపోతే కనుక ఒకసారి మళ్ళీ వేసుకోండి. మాకు ఇక్కడ అన్నీ సరిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, ఇందాక కొత్తిమీర ఉంది కదా, ఆ కొత్తిమీరని పైన ఇలా వేసుకోండి. వేసుకొని అలా ఉడకనివ్వండి.
చూడండి ఫ్రెండ్స్, మనకి పులుసు అనేది ఇలా రావాలి. కొంతమంది బాగా పలుచగా పెట్టుకుంటారు కానీ అలా బాగోదు. చూడండి, ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే పులుసు అనేది వస్తే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. చూడండి ఫ్రెండ్స్, చేపల కూర అనేది ఉడికిపోయింది. ఇలాగ నేను అన్నంలో కలుపుకొని టేస్ట్ చూస్తున్నాను. అసలు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ కర్రీ. మీరు కూడా ట్రై చేసి మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.